కంటే దానవత్వం కంటే హీనుడైపోతుంటాడు. He would become worse than an animal or even a demon. ఈ అహంకారము నిర్మూలము గావించుకునే నిమిత్తమై మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము, అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం. It is to destroy this ego, we have to offer all bad qualities in the homa. కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వమునందు కానీ పవిత్రత ఎందు కానీ ప్రయాణం సలపటం లేదు. But humanity is not making progress in this direction of divinity and sacredness. ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి. We should reflect and remember the great thoughts which are given to us. యజ్ఞ యాగాది క్రతువులంతయును ఆచరించటము జీవిత నిమిత్తము. All these yagnas, yagas and sacrifices are performed. మన జీవితమే ఒక యజ్ఞము. For the sake of God should be so pleased with you and give you all boons. How can He give you? ఇది కేవలం పూర్ణ అజ్ఞానము. This is complete ignorance. భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి If పరచుకోవాలి. you want to get boons from God, you must develop a good mind. మంచి పలుకును మనం ఉచ్చరించాలి. You always speak sweet. మంచి నడకలో ప్రవేశించాలి. You enter into good conduct. ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటిది అక్కడ ఉట్టిపడుతుంది. When you unite all these things and combine these, then God appears దీనినే there automatically. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. అట్టి మహత్తరమైనటువంటి యొక్క స్థితిని పొందుతాం. Only when there is unity of word, mind and deed, you will have మనస్ become అన్యత్ Mahatma. వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ దురాత్మనం. If your thinking is something, word is different and action is different, then you are a duratma, కానీ a ఈనాడు wicked one. అలాంటి పరిస్థితి ఎందే అనేక విధములుగా మానవులు కొన్ని బాధలకు గురి అవుతున్నారు. Today, human beings, to some extent at least, అందరినీ సోదభావనతో పెంచుకోండి. consider everyone as your brother. ఒకరికొకరికి ఏ విధమైనటువంటి యొక్క అభిప్రాయ భేదములు ఉండినప్పటికీ దానిని సవరించుకోవటానికి కృషి చేయాలి. There may be some differences of opinion between one and the other. Try to adjust and ముఖ్యంగా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని నిర్మూలం గావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకొని పోవచ్చు. if you can destroy the ego in you, adjustment becomes easy, everything becomes possible. కనుక ఈనాడు అజ్ఞానమును ఆహుతి చేసిన వారిగా మనం భావించాలి. We should consider ourselves as people who have అహంకారాన్ని ఆహుతి చేసినటువంటి వారిగా విశ్వసించాలి. offered ego into the ugly gundam. ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి. Develop a heart full of love. ఈ యొక్క పాషాణం వల్లే ఉండినటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తగా దానికి అందించాలి. Transform your stony heart into a soft heart full of compassion. కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాదు. We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses and then స్వామి came back. చెప్పినటువంటి ఒకటి రెండు మాటలైనా ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. Practice at least one or two things which Swami has said and sanctify your lives. भजन बिना सुख शांति नहीं, हरि भजन